హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ హానా వ్లాగ్స్. హానా బేబీ స్కూల్లో సైన్స్ ఫేర్. సో సైన్స్ ఫేర్ అంటే మేము కష్టపడాలి కదా ఇంకా. సో హానా బేబీకి వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ ఇచ్చారు. మ్యాథ్స్లో ఏం చేస్తే బాగుంటుంది అనేసి మేము ఫ్యాక్షన్ పార్క్ అయితే బాగుంటుంది అనేసి చేశాము. 2 days కష్టపడ్డాము. సో ఇంకా స్కూల్లో రివ్యూ ఉంది అంటే మేము తీసుకొని సబ్మిట్ చేయడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఇంకొకరు చేశారనమాట. సో వాళ్ళు చేసింది వచ్చేసి మ్యాథ్స్ పార్క్ చేశారు, కానీ కొంచెం సిమిలర్గా ఉంది. ఇంకా హనబీ డిఫరెంట్గా హైలైట్ అవ్వాలి అంటే ఇంకొకటి చేయాలి అనేసి మేము ఫ్యాక్షన్ రోబోట్ కూడా చేశాము. ఈ రోబోట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 days కష్టపడ్డాము. మొత్తానికి 4 days కష్టపడితే ఫ్యాక్షన్ పార్క్ అండ్ ఫ్యాక్షన్ రోబోట్ చేసాము. హానా బేబీ అయితే ఫుల్ హైలైట్ అయిపోయింది స్కూల్లో, ఎందుకంటే 2 ప్రాజెక్ట్స్ వర్క్ చేసింది కదా, చాలా హైలైట్ అయింది. సో మాకు కూడా హానా బేబీ హైలైట్ అవ్వడమే కావాలి కదా. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ 6 months వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. అండ్ మా కష్టం ఎంత ఉందో ఇంకా వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సైడ్ స్క్వేర్ ఉందన్నమాట. సో ఇది మా చెల్లె 2 days కష్టం అనమాట. టైప్స్ ఆఫ్ ఫ్యాక్షన్స్ అండ్ ఫ్యాక్షన్ పార్క్. సో మా చెల్లె మాటల్లో విందాం ఎంత కష్టపడ్డదో. ఓకేనా, మా చెల్లెని చూపిస్తాను ఇప్పుడు. స్కూల్లో సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం యాక్చువల్లీ మేము ఇప్పుడు. హలో, దిస్ ఈజ్ హన్నాస్ ప్రాజెక్ట్ వర్క్ ఫర్ సైన్స్ ఫేర్ అనమాట. సో హన్నా స్కూల్లో సైన్స్ ఫేర్ ఉందని చెప్పి టాపిక్ మేడం వాళ్ళు ఇస్తే మీరు చేయమని చెప్పి అన్నారు. సో మేము మాకు నచ్చిన టాపిక్ ఫ్రాక్షన్ మీద తీసుకొని ఈ ఫ్రాక్షన్ పార్క్ అని రెడీ చేసినాము. ఇందులో జైంట్ వీల్, అది టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అందులో ప్రాపర్ అన్నౌన్ లైక్ యూనిట్ ఫ్రాక్షన్, ఈక్వలెంట్ ప్రాపర్, ఈక్వలెంట్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఇన్ఫ్రాక్షన్, అన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో అవి నేను చిన్నప్పుడు చదువుకున్నాను అనమాట. ఒకసారి మళ్ళీ నేను నేర్చుకొని మరి అవి నేను రెడీ చేసినాను. చూడండి, జైంట్ వీల్ ఇట్లా నేను రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చైర్స్ లాగా ఫ్రాక్షన్స్, అండ్ ఇక్కడ స్లైడ్. సో ఇట్లా నేను రెడీ చేశాను. 2 days అయితే కష్టపడ్డాను, డే అండ్ నైట్. అంటే నైట్ టైంలో ఎక్కువ, అసలు నేను నైట్ అయితే అసలు పడకుండా మేము అక్క అందరము కలిసి చేసుకున్నాము. ఇందులో కూడా మా చింతల్లి డాడీ చాలా హెల్ప్ చేసినారు. ఇవి కట్ చేసి ఇవ్వడం కానీ, ఇట్లా స్టిక్ చేయాలి అని చెప్పడం కానీ డాడీ చింతల్లి కూడా హెల్ప్ చేసినారు. ఫైనల్ లుక్ అయితే ఇంత బ్యూటిఫుల్ వచ్చింది. నిజంగా స్టార్ట్ అయినప్పుడు అబ్బాయి అవుతుందా అసలు అవుతుందా అని చెప్పి అనుకున్నాం, కానీ ఫైనల్లీ వి డిడ్ ఇట్. ఇప్పుడైతే మేము స్కూల్లో అయితే ఫైనల్ కట్ చేసింది, కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్. సో మేము ఎంత తీసుకెళ్ళి స్కూల్లో సబ్మిట్ చేయాలి, అది మాకు పెద్ద టాస్క్ అనమాట. ఇది ఎట్లా తీసుకోవాలి అని చెప్పి ప్లాన్ వేస్తున్నాము. అండ్ చూద్దాం ఎట్లా తీసుకెళ్దామని చెప్పి. సో మేమైతే అక్కడ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాము, స్కూల్లో సబ్మిట్ చేయడానికి. సో అక్కడ హ్యానా అయితే కంప్లీట్గా చూడలేదు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అట్లాగే డెకరేషన్ చేసినాము. సో ఇప్పుడు అక్కడ టీచర్స్ కానీ హ్యానా ఎట్లా రియాక్షన్ ఉంటుందో ఇది చూసి ఓకే బాగుందా ఎట్లుంటుందో చూద్దాము, సబ్మిట్ చేద్దాం. బాయ్. స్కూల్కి వెళ్తున్నాం అన్నమాట. ప్రాజెక్ట్ వర్క్ తీసుకొని స్కూల్కి వెళ్ళాక మళ్ళీ ఎలా తీసుకోవాలి పెద్ద టాస్క్ మాకు. ఇప్పుడు ఎట్లా తీసుకోవటం చూడాలి. ఇంకా అదైతే వెయిట్ చేస్తుంది స్కూల్లో. సో వాళ్ళు రాయాలందనమాట, సైన్స్ ఫేర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నైట్ 4 వరకు కష్టపడ్డాం. 2 days నుండి, నేను చెల్లి అయితే 2 days నుండి కష్టపడుతుంది. నేనైతే నైట్ 4 వరకు అలా చేశాను. అండ్ ఒకటి ఇన్విటేషన్ కూడా చేశాను, చూపిస్తాను.